Hi, hello. Welcome to our channel Sravanti Bolloju Home Vlogs. Today's special recipe పచ్చిమిర్చి పచ్చడి. స్టవ్ వెలిగించకుండా ఎప్పుడైనా సింపుల్గా ఇలా చట్నీని ట్రై చేశారా? అయితే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అమ్మమ్మలు తాతయ్యల కాలంలో పొలం పనులకు వెళ్ళేటప్పుడు ఇలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తినేవారు. అలాంటి పచ్చళ్లలో ఒక రెసిపీ పచ్చిమిర్చి పచ్చడి. ఇలా రెడీ అయిన పచ్చడిని వేడి వేడి రైస్లోకి వేసుకొని కాస్త ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని తిన్నారంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం, టేస్టీ పచ్చిమిర్చి పచ్చడిని ఎలా తయారు చేయాలో చూసిద్దామా? ముందుగా పచ్చడి కోసం పచ్చిమిర్చిని తీసుకోండి. ఇలా పచ్చడి కోసం తీసుకునే పచ్చిమిర్చిని కాస్త కారం తక్కువగా ఉన్నవి తీసుకోండి. ఇలా తీసుకున్న పచ్చిమిర్చిని అన్నింటినీ సగం ముక్కలుగా తుంచుకోండి. ఇలా పచ్చిమిర్చిని తుంచుకొని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తే కచ్చా పచ్చగా చక్కగా గ్రైండ్ అవుతాయి. మీరెప్పుడైనా పచ్చి కారాన్ని కాస్త పలుకుగా ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఇలా పచ్చిమిర్చిని తుంచుకొని తీసుకోండి. ఇలా తీసుకున్న పచ్చిమిర్చిని గ్రైండ్ చేయడం కోసం చిన్న మిక్సీ జార్ను తీసుకోండి. అందులోకి ముందుగానే తీసుకున్న పచ్చిమిర్చిని రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, పచ్చడిని పోపు వేయకుండా ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి జీలకర్రను కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. జీలకర్రను వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న 5 నుంచి 6 రెమ్మల చింతపండును వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. పచ్చిమిర్చి మిశ్రమం ఇలా చక్కగా గ్రైండ్ అయిన తర్వాత 3 రెమ్మల వరకు కరివేపాకును తీసుకొని మిక్సీ జార్లోకి వేసేయండి. కరివేపాకు వేసుకున్న తర్వాత పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసిన 2 మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు, 4 నుంచి 6 వెల్లుల్లిని వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మరీ మెత్తగా కాకుండా మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పచ్చడి ఇలా వస్తే సరిపోతుంది. అంతే, సింపుల్గా టేస్టీగా పచ్చిమిర్చి పచ్చడి రెడీ. ఇలా రెడీ అయిన పచ్చడిని వేడి వేడి రైస్లోకి వేసుకుని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. గ్యాస్ వెలిగించకుండా, పోపు వేయకుండా సింపుల్గా టేస్టీగా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు చిన్నప్పుడు ఎంతమంది ఈ చట్నీని తిన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.